ఎస్, డీకంపోజిషన్. డీకంపోజిషన్ ఈజ్ లార్జ్లీ అండ్ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్. అవును, డీకంపోజిషన్ అనేది ఎప్పుడైనా కానీ అండ్ ఆక్సిజన్ రిక్వైరింగ్ ప్రాసెస్సే, కరెక్టే. ద రేట్ ఆఫ్ డీకంపోజిషన్ ఈజ్ కంట్రోల్డ్ బై, దేని ద్వారా కంట్రోల్ అవుతుంది రేట్ ఆఫ్ డీకంపోజిషన్? కెమికల్ కాంపోజిషన్ ఆఫ్ ది డెబ్రిసెస్, అంటే డెట్రిసస్. గుర్తుపెట్టుకోండి, DETRITS, డెట్రిసస్ అనేది ఒక కెమికల్ కాంపోజిషన్. అంటే డెట్రిసస్లో యొక్క కెమికల్ కాంపోజిషన్ అంటే ఆ దిబ్బ, మనం పల్లెటూరులో ఉండే దిబ్బలో కెమికల్ కాంపోజిషన్ బట్టి రేట్ ఆఫ్ డీకంపోజిషన్ అనేది జరుగుతుంది, అది అందరికీ తెలుసు కదా. అండ్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ని బట్టి. ఎప్పుడైనా కానీ ఒక పల్లెటూరులో ఉండే దిబ్బ ఎలా మురిగిపోతుంది అంటే మనం ఏం చెప్తాం, దాంట్లో ఏం కెమికల్ కాంపోజిషన్స్ ఉన్నావో ఓకే వాతావరణం అనుకూలిస్తే జరుగుతుంది అంటారు. అట్లాగా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అనుకూలించి దాని మీద కానీ మరియు ఆ దిబ్బలో ఉన్న కెమికల్ కాంపోజిషన్ మీద దాన్ని బట్టి రేట్ ఆఫ్ డీకంపోజిషన్ అనేది కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ పర్టిక్యులర్ క్లైమాటిక్ కండిషన్, ఇన్ ఏ పర్టిక్యులర్ క్లైమాటిక్ కండిషన్ డీకంపోజిషన్ రేట్ ఈజ్ స్లోవర్ ఇఫ్ డెబ్రిసెస్ ఈజ్ రిచ్ ఇన్. చూడండి, ఇన్ ఏ పర్టిక్యులర్ క్లైమాటిక్ కండిషన్, ఇన్ ఏ పర్టిక్యులర్, గుర్తుపెట్టుకుని ఎంతో పర్టిక్యులర్ క్లైమాటిక్ కండిషన్స్లో డీకంపోజిషన్ రేట్ అనేది స్లోవర్ అవుతుంది. ఎప్పుడు అంటే ఏంది, దిబ్బ కుళ్ళిపోవడం అనేది, దిబ్బలో కుళ్ళిపోయే తత్వం అనేది స్లో అవుతుంది. ఎప్పుడు అంటే ఆ డెబ్రిసెస్లో ఏముంటాయంట ఎక్కువగా, లిగ్నిన్. ఏంది లిగ్నిన్ చూద్దాం ఏందనేది. ఏముంటుంది, లిగ్నిన్ అండ్ కైటిన్ ఉంటుంది. సో లిగ్నిన్ కైటిన్ ఉండడం వల్ల ఆ దిబ్బ కుళ్ళిపోదు. ఒకవేళ ఆ దిబ్బ తొందరగా కుళ్ళిపోవాలనుకుంటే ఆ దిబ్బ ఎక్కువ, చూడండి మనం పల్లెటూరులో ఉండే దిబ్బ డెబ్రిసెస్ అనేది తొందరగా కుళ్ళిపోవాలనుకుంటే దాంట్లో ఏముండాలంట, ఖచ్చితంగా నైట్రోజన్ ఎక్కువ ఉండాలా, రిచ్ ఇన్ నైట్రోజన్ ఉండాలా, మరియు వాటర్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ లైక్ షుగర్ కూడా ఎక్కువ ఉండాలని చెప్తున్నాడు. అందుకే క్విక్కర్ ఇఫ్ డెబ్రిసెస్ ఈజ్ రిచ్ ఇన్ నైట్రోజన్ అండ్ వాటర్ సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ లైక్ షుగర్ అని చెప్తున్నాడు. షుగర్, టెంపరేచర్ అండ్ సాయిల్ మాయిశ్చర్, ఈ రెండు కూడా ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. బాబా అంటే మనం ఇంతకుముందు వెనక పేజీల్లో క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి ఇవి చెప్పుకోవచ్చు. టెంపరేచర్ అండ్ సాయిల్ మాయిశ్చర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్. ఎందుకు, దట్ రెగ్యులేట్ ది డీకంపోజిషన్ త్రూ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ది సాయిల్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఏ సాయిల్ మైక్రోబ్స్. వామ్ అండ్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంది, వేడి ఉండాలా కొంచెం తేమ ఉండాలా. సో వేడి అండ్ తేమ ఎన్విరాన్మెంట్ ఫేవర్స్ ద డీకంపోజిషన్. వామ్ అండ్ మాయిస్ట్ ఎన్విరాన్మెంట్ ఫేవర్స్ ద డీకంపోజిషన్. ఓకే, వేరాజ్ లో టెంపరేచర్ అండ్ ఎన్రోబిక్ ఎన్విరాన్మెంట్. గుర్తుపెట్టుకోండి, కుళ్ళిపోవాలంటే దానికి వాతావరణం ఎలా ఉండాలా, వామ్ అండ్ మాయిశ్చర్ ఉండాలా, కొంచెం వేడిగా ఉండాలా మరియు తేమగా ఉండాలా. అదే మనకు టెంపరేచర్ లో ఉన్నప్పుడు లేకుంటే దాని లోపల ఎనరోబిక్ అంటే ఏంది, ఇటువంటి జీవులు ఆక్సిజన్ తీసుకొని జీవులు గానే ఉంటే, ఎన్రోబిక్ ఎన్విరాన్మెంట్ గానే ఉంటే ఇన్హిబిట్ ది డీకంపోజిషన్ అనమాట. సో అప్పుడు దిబ్బ కుళ్ళిపోవడం అనే డీకంపోజిషన్ అదేమేస్తుంది, చేయకుండా ఆపేస్తుంది అనమాట. ఇదేమో చేస్తుంది, ఫేవర్ చేస్తుంది, ఇదేమో ఇన్హిబిట్ చేస్తుంది. సో దీని ద్వారా ఏమొస్తుందంటే రిజల్టింగ్ ఇన్ బిల్డింగ్ అప్ ఆఫ్ ది ఆర్గానిక్ మెటీరియల్. ఓకే, సో దీని ద్వారా ఏమొస్తుంది, మనకు ఆర్గానిక్ మెటీరియల్ అనేది తయారవుతుంది చివరికి. రిజల్టింగ్ ఇన్ బిల్డ్ అప్ ఆఫ్ ది ఆర్గానిక్ మెటీరియల్. యాజ్ మోస్ట్ ఆఫ్ ద డీకంపోజర్స్ ఆర్ వెరీ స్మాల్ అండ్ మైక్రోస్కోపిక్ ఫామ్, దే ఆర్ ఆల్సో కాల్డ్ ది మైక్రో కన్జ్యూమర్. చూడండి, డీకంపోజర్స్ చాలా వరకు డీకంపోజర్స్ అన్నీ చాలా చిన్నవిగా మైక్రోస్కోప్గా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం చేస్తామంటే డీకంపోజర్స్ ఏమని పిలిచవచ్చు, మైక్రో కన్జ్యూమర్స్ అని పిలిచవచ్చు అంట. మైక్రో కన్జ్యూమర్స్ అని పిలిచవచ్చు. గుర్తుపెట్టుకోండి, డీకంపోజర్స్ ఏమని పిలిచవచ్చు, మైక్రో కన్జ్యూమర్స్ అని పిలిచవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో ఇంతటితో ఈ టాపిక్ ఇంతకుముందు రికార్డ్ చేసినాను, సరిగ్గా రికార్డ్ చేయలేదు. ఇది రెండో రికార్డ్ నేను ఈ టేబుల్ చేయడం, రైట్. ఇంతటితో సమాప్తం.